హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అండి. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు ఈ మంత్లో తల్లికి వందనం అనేది అమలు చేయబోతున్నట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా ఈ తల్లికి వందనం మీ అకౌంట్లో జమ కావాలంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం అనేది జమ కావాలంటే ఖచ్చితంగా ఒక ప్రక్రియ అనేది మీరు పూర్తి చేసుకొని ఉండాలండి. ఏంటంటే ఈకేవైసీ అనేది కంపల్సరీ పూర్తి అయ్యి ఉండాలనేది మనకి సమాచారం అయితే రావడం జరిగింది. ఈకేవైసీ పూర్తి అయి ఉంటేనే మీకు తల్లికి వందనం అనేది బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే విద్యార్థులకు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత మిత్రా కిట్ అనేది పంపిణీ చేయాలని అయితే కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో అదేవిధంగా ఈ 2 విషయాల గురించి నేనైతే ఈ వీడియో డిస్కషన్ చేయబోతున్నానండి. 1 బై 1 అయితే నేను మీకు క్లారిటీగా అయితే చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ రోజుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి సెలవులు అనేవి పూర్తి కాబోతున్నాయండి. సో రేపటి రోజున అంటే జూన్ 12వ తేదీ రోజున అయితే పాఠశాలలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని స్కూల్స్ ఓపెన్ అయిన తరువాత విద్యార్థులందరికీ మిత్రా కిట్ అనేది పంపిణీ చేయాలని అయితే నిర్ణయించుకున్నట్లయితే మనకి సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ప్రతి ఏడాది ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఈ మిత్రా కిట్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది విద్యార్థులకు. సో ముఖ్యంగా ఈ మిత్రా కిట్లో ఏమేమి ఉంటాయి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ముందుగా ఈ ప్రభుత్వం ఇచ్చే మిత్రా కిట్లో ఏమేమి వస్తువులు ఉంటాయి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఒక స్కూల్ బ్యాగ్ ఉంటుంది, అలానే యూనిఫామ్ ఉంటుంది, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, అదేవిధంగా సాక్సు, షూ, బెల్టు, టై. సో ఈ విధంగా అయితే కొన్ని రకాల వస్తువులు అనేది మిత్రా కిట్లో ఇవ్వడం జరుగుతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ మిత్రా కిట్ అనేది ఈ నెల 20వ తేదీ లోపల పంపిణీ చేయాలని ప్రతి ఒక్క విద్యార్థికి ఆంధ్రప్రదేశ్లో గుర్తించబడిన ప్రతి స్కూల్కి ప్రభుత్వ పాఠశాలలకు ఈ నెల 20వ తేదీన ఈ బేబీ కిట్ అనేది ప్రతి విద్యార్థికి ఇవ్వాలనైతే హెచ్ఎంలకు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అయితే. సో మీ క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే మిత్రా కిట్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. సో మిత్రా కిట్ గురించి ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే తల్లికి వందనం గురించి డిస్కషన్ చేయాలండి. సో తల్లికి వందనం గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో ఎవరైతే 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు విద్యార్థులు ఉంటారో, సో విద్యార్థులనే కాదండి, సో 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ ఈకేవైసీ అనేది చేయించుకోవాలనేది ప్రభుత్వం నుంచి ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది. సో ఈకేవైసీ ఎందుకంటే సో మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకాలైనా సరే మీరు లబ్ధి పొందాలి అనుకుంటే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది పూర్తి కావాలండి. సో ఈకేవైసీ పూర్తి అయ్యి ఉంటేనే మీకు తల్లికి వందనం అనేది మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఎవరైతే లిస్ట్ అనేది ఉంటుందో తల్లికి వందనకు సంబంధించి అది అనేది ప్రభుత్వం దగ్గర ఉంది. సో ఈకేవైసీ చేయించుకొని వాళ్ళ లిస్ట్ కూడా ప్రభుత్వం దగ్గర అయితే ఉంటుంది. కాబట్టి మీకు తల్లికి వందనం మీ ఖాతాలో జమ అవ్వాలి అంటే 100% ఈకేవైసీ అనేది పూర్తయి ఉండాలండి. సో ఎవరైతే 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు విద్యార్థులు ఉంటారో స్కూల్కి వెళ్ళే విద్యార్థులు వాళ్ళైతే ఈకేవైసీ అనేది కంపల్సరీ చేయించుకో ఉండాలి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే దాదాపు 28 లక్షల మందికి ఈ తల్లికి వందనం అనేది ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది. సో ఈ 28 లక్షల మందిలో మీరు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది చేయించుకొని ఉండాలి. సో ఈకేవైసీ ఎక్కడ చేయించుకోవాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో మీరు ముందుగా మీ గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి సో అక్కడున్న అధికారులను అయితే సంప్రదించండి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో ఈ విధంగా మాకు మొబైల్కి ఈకేవైసీ చేయించుకోండి అని అయితే మెసేజ్ రావడం జరిగింది. సో అందుకని మేము ఈకేవైసీ చేయించుకుందామని వచ్చాము అని అడిగితే వాళ్ళైతే వాళ్ళకున్న వెబ్సైట్లోకి వెళ్ళి ఫ్రీగా అయితే మీకు ఈకేవైసీ అనేది చేంజ్ ఇస్తారండి గ్రామ వార్డ్ సచివాలయంలో అయితే. సో దానికి గల డాక్యుమెంట్స్ ఏమి కావాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో ఎవరికైతే ఈకేవైసీ చేయించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్, అలానే ఆధార్ కార్డ్కి లింక్ అయ్యి ఉండే మొబైల్ నెంబర్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో మొబైల్ నెంబర్ ఎందుకంటే ఓటీపీ ద్వారా అయితే మీకు ఈకేవైసీ అనేది పూర్తి చేసి ఇస్తారండి గ్రామ వార్డ్ సచివాలయంలో అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకానికైనా మీరు పొందాలి అనుకుంటే ఈకేవైసీ అనేది కంపల్సరీ 100% అయితే అవసరం అవుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను సో ఈకేవైసీ గురించి అయితే. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే తల్లికి వందనం గురించి మాట్లాడాలండి. సో గత ప్రభుత్వంలో అయితే అమ్మఒడిగా ఉన్న ఈ పథకాన్ని అయితే తల్లికి వందనంగా మార్చడం జరిగింది కూటమి ప్రభుత్వం అయితే. సో ఈ తల్లికి వందనం అనేది
12వ తేదీనైతే లబ్ధిదారుల యొక్క ఖాతాలో జమ చేస్తామని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారైతే తెలియజేయడం జరిగింది. సో, కాకపోతే రేపటి రోజున ఈ తల్లికి వందనం అనేది జమ చేస్తారా? చేయరనేది చాలా మందిలో డౌట్స్ ఉన్నాయండి. సో, అవైతే నేను ఇప్పుడు మీకు క్లారిటీగా అయితే చెప్తాను. సో, ముందుగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఈ తల్లికి వందనం అమౌంట్ అనేది జమ చేసే ముందు ఏం చేస్తారంటే, సో, ఒక 1 ఇయర్ అనేది ఉంటుంది కదా! 1 ఇయర్ డేటా అనేది తీసుకుంటుందండి ప్రతి స్కూల్ నుంచి అయితే. సో, ఈ డేటా అనేది తీసుకొని వెరిఫికేషన్ చేసిన తర్వాత ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత అయితే సో, ఒక సమావేశం పెట్టి ఆ సమావేశం ద్వారా అయితే ఈ నిధులనేవి విడుదల చేసేవాళ్ళు. సో, ఇప్పుడైతే ఎలాంటి సమావేశం అనేది చేయలేదు. రేపే తల్లికి వందనం వేయబోతున్నప్పటికీ సో, వేస్తామని చెప్పినప్పటికీ కానీ సో, ఎలాంటి సమావేశం అనేది చేయలేదు. డేటాబేస్ అనేది ఇంకా రాలేదు. స్కూల్ నుంచి వెరిఫికేషన్ అనేది చేశారా లేదా అనేది కూడా తెలియలేదండి. సో, కాబట్టి రేపు నాకు తెలిసి 90% ఈ తల్లికి వందనం పథకం అనేది వాయిదా పడే అవకాశం ఉందండి. సో, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన కారణాల వల్లే ఈ తల్లికి వందనం అనేది వాయిదా పడే అవకాశం ఉంటుంది. సో, ఎందుకంటే ఇంకా స్కూళ్ళ నుంచి ఎలాంటి లిస్ట్ అనేది తీసుకోలేదు. ఆ లిస్ట్ అనేది ఇంకా వెరిఫై చేయలేదు. వెరిఫై చేసిన తర్వాత ఫైనల్ లిస్ట్ ఇంకా విడుదల చేయలేదు. సో, ఈ కారణాల వల్ల తల్లికి వందనం అనేది రేపు జమ అయ్యే అవకాశం 90% అయితే లేదండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. అలానే గత ప్రభుత్వంలో ఈ ఫైనల్ లిస్ట్ అనేది చేసిన తర్వాత స్కూల్ నుంచి డేటా తీసుకొని సో, ఏంటంటే ఈకేవైసీ ఎంతమందికి పెండింగ్ ఉంది అది కూడా చెప్పేవాళ్ళండి. సో, ఇప్పుడైతే ఎలాంటి వెరిఫికేషన్ చేయలేదు కాబట్టి ఇంకా ఈకేవైసీ ఎంత పెండింగ్‌లో ఉంది కూడా తెలియలేదు కాబట్టి సో, ఈ మంత్‌లో ఈ తల్లికి వందనం అనేది వాయిదా పడే అవకాశం ఉంది. సో, మరి ఎప్పుడు వేస్తారు అనే విషయానికి గనక వచ్చినట్లయితే సో, ఈ డేటాబేస్ అంతా చేయడానికి ఒక 2 నెలల టైం అనేది ఖచ్చితంగా పడుతుందండి. సో, స్కూల్ నుంచి డేటా స్వీకరించి అవన్నీ పరిశీలించి ఈకేవైసీ ఎంతమందికి పూర్తయి ఉన్నాయి అవన్నీ పరిశీలించి లబ్ధిదారులు ఫైనల్ లిస్ట్ చేయడానికైతే ఖచ్చితంగా ఒక 2 మంత్స్ టైం అయితే పడుతుందండి. సో, కాబట్టి జూన్, జులై మంత్‌లో ఈ తల్లికి వందనం పడే అవకాశం అయితే 90% అయితే లేదు. సో, మళ్ళీ ఎప్పుడు పడుతుందనే విషయానికి గనక వచ్చినట్లయితే సో, ఆగస్ట్ లేదా సెప్టెంబర్ మంత్‌లో అయితే ఈ తల్లికి వందనం అనేది జమ చేసే అవకాశం ఉందండి. సో, 2024, 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ తల్లికి వందనం అనేది విడుదల చేసే అవకాశం అయితే ఉంది. సో, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నానండి. తల్లికి వందనం గురించి ఎప్పుడు జమ చేస్తారు? రేపు అకౌంట్‌లో జమ అవుతుందా లేదనైతే. సో, మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నానండి. సో, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను తల్లికి వందనంకి సంబంధించి. సో, వీడియో ఇప్పటివరకు చూసి లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరు రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ఈ యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.